హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ మధ్య మనం ఒక 1 వీక్ నుంచి వింటున్నాము. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులు ఎక్కువైపోయారు, హాస్పిటల్స్ నిండిపోయినాయి. తర్వాత చిన్నపిల్లలకి ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. 0 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు అనేది మనం వింటున్నామండి. ఇది యాక్చువల్గా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా కనుగొన్నది కాదు. ఇది 2001లోనే నెదర్లాండ్స్లో ఇది కనిపెట్టారనమాట, హెచ్ఎంపీవీ వైరస్ అనేది. అప్పటి నుంచి సుమారుగా ఇది ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ చేసేసిందండి. ఇది ఒకసారి కాదు, కనీసం మనకు తెలియకుండానే ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాము. మనమే కాదండి, చిన్నపిల్లలు కూడా మనకున్న ఇప్పుడు 10 ఇయర్స్‌లో పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు మోర్ దెన్ 10, 15 టైమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండే ఉంటారు. ఇది కొత్తగా ఎక్కడి నుంచో వచ్చిన వైరస్ ఏమీ కాదు. అయితే ఇది ఎలా వస్తుందంటే, యాజ్ ఇట్ ఈజ్ లైక్ కరోనా ఎలా వస్తుంది, దగ్గితే తర్వాత సెక్రీషన్స్ లేదా ఐరోజోల్స్ పట్టుకున్నా, ఎవరైనా తుమ్మినప్పుడు ఆ ఏరియాలో మనం పీల్చినప్పుడు ఆ డ్రాప్లెట్స్ మన ముక్కులోకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళటం, అట్లానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా వస్తుంది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇన్ఫెక్ట్ చేయదు ఫస్ట్లో. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనకి నోస్, తర్వాత ఫారింగ్స్, దాని వరకు వస్తుంది. సో పేషెంట్స్ మెయిన్గా దగ్గు, జలుబు, తర్వాత కొంచెం ఫీవర్ రావటము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయండి చిన్నపిల్లల్లో. అదే పెద్దవాళ్ళకి కూడా అలానే ఉంటుంది. కొద్దిగా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్ అంటాము. అంటే దానంతట తను ఒక 4 రోజులు లేదా 5 రోజుల తర్వాత విన్ అయిపోతుంది. మనం సిమ్టమాటిక్గా పారాసెటమాల్, జలుబు చేస్తే సిట్రజిన్ అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకొని ఎవరికి అంటించకుండా మనం ఐసోలేటెడ్గా ఉంటే ఈ వైరస్ అనేది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి 0 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు వస్తుందని చెప్తారు. అయితే ఇప్పుడు దీన్ని ఇంత ఒక పెద్ద వార్తగా చేయటం వల్ల కారణం ఏంటంటే, ఇది చైనాలో ముందు రావటము. వాళ్ళు ఏంటంటే న్యూస్ అనేది బయటికి రానికుండా చేస్తారండి. ఇంటర్నేషనల్ లెవెల్లోకి న్యూస్ పంపరు. సో కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అయినప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఏదో దాస్తున్నారు ప్రపంచానికి తెలియకుండా, లైక్ కరోనా లాగా. మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారు, మేము కూడా ఇలా ఇన్ఫెక్ట్ అయ్యాము, ఇది ఇక్కడి నుంచే వచ్చింది అనేదని ఒక భయంతో ఇప్పుడు మన గవర్నమెంట్స్, తర్వాత యుఎస్ గవర్నమెంట్ కానీ, ఇండియన్ గవర్నమెంట్, వేరే కంట్రీస్ యొక్క గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏంటంటే మేబీ ఇది కరోనా లాగా ఏమైనా విజృంభిస్తుందేమో, కొత్త వేరియంట్ ఏమైనా వచ్చిందేమో హెచ్ఎంపీవీలో అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఇది ఎటువంటి మ్యూటేషన్ కూడా చెందలేదు. ఫస్ట్లో కనుగొన్నట్టుగానే ఎట్లా ఉంది వైరస్, ఇప్పుడు కూడా అది అట్లానే ఉంది. సో దీనివల్ల మనం భయపడాల్సింది కానీ వెంటనే జనరల్గా మనం ఎందుకు భయపడుతున్నారంటే, మన మధ్యన బెంగళూరులో ఒక ఇద్దరికి ఎఫెక్ట్ అయింది, తర్వాత సాయంత్రానికి 8 మంది అయ్యారు అనే న్యూస్ మనకి రావటం అనేది టీవీలో చూసేసరికి ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఓకే, ఇది కూడా లైక్ కరోనా లాగా మెల్లిగా స్ప్రెడ్ అయ్యి తెలియకుండానే మనకు వచ్చింది. ఇప్పుడు రావటం ఏంటండి, ఇది ఆల్మోస్ట్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఒక 24 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే ఇది 2001లో కనిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి ఉంటారో, అక్కడి నుంచి ఇటు వచ్చి ఉంటారు, ఇటు నుంచి అటు ఉంటారు. ఆ వైరస్ కరోనా ఎంత స్పీడ్గా వచ్చిందని దానికన్నా స్పీడ్గా ఇది కూడా ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇదేదో కొత్తగా ఒక దేశంలో పుట్టి ఇది ఇక్కడికి రావటం అనేది కాదు. ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి ఈ వైరస్ వలన చాలామంది చిన్నపిల్లలు కానీ, కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎఫెక్ట్ అయ్యారు, కోలుకున్నారు కూడా. చాలామంది ఇంట్లోనే 4 డేస్కి 5 డేస్కి తగ్గిపోవటము, నార్మల్గా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడం కూడా జరిగింది. సో అయితే మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి. ఎలా అంటే, మనం దగ్గుతున్నా, తుమ్ముతున్నా కానీ అది పక్కన వాళ్ళ మీద పడకుండా మనం హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవటం, లేకపోతే ఈ విధంగా పెట్టుకొని తగ్గటం అలాంటివి చేస్తే ఏమైందంటే, మనకున్న వైరస్ అనేది పక్కన వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది. దానివల్ల మనం ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా మనం చూసుకోగలము. అట్లనే హాస్పిటలైజేషన్ కూడా అవ్వకుండా చూసుకుంటే మనకి ప్యానిక్ సిచ్యువేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్ అండి. ఇప్పుడు 4-5 డేస్లో అది వీన్ ఆఫ్ అయిపోతుంది. అందులో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్టే అనమాట. అంటే జలుబు, జస్ట్ జ్వరము అలాగే ఉంటుంది. లంగ్స్లోకి వెళ్ళటం అనేది చాలా తక్కువ. చిన్నపిల్లల్లో ఎవరికైతే కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, చిన్నపిల్లలకి లంగ్స్ చిన్నగా ఉంటాయి కదండి, వాళ్ళకి ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్ళి బ్రాంకిలైటిస్ అనే చిన్న డిజార్డర్, పల్మనరీ డిజార్డర్ క్రియేట్ చేస్తుంది. అది కూడా హాస్పిటల్లో ఉంచేసి ఆక్సిజన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తే అది కూడా
99.9% రిజాల్వ్ అయిపోతుంది. సో దీని గురించి ల్యాబ్స్కి వెళ్ళేసి టెస్టులు చేయించుకొని ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అనేది భయపడాల్సిన అవసరం ఏం లేదు. మినిమం జాగ్రత్తలు, ఒకసారి బాగా క్రౌడ్కి వెళ్తున్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉందనుకుంటే మాస్క్ పెట్టుకోవటం, లేకపోతే ఎవరైనా తుమ్ముతున్నా మన ఆ ఏరియా నుంచి పక్కకి వెళ్ళిపోవటము, ఎవరైనా తుమ్మారనుకోండి సపోజ్ వెంటనే ఫేస్ వాష్ చేసుకోవటము, అలాంటివి చేసుకుంటే తినేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, అలాంటివి చేసుకుంటే మనం ప్రివెంట్ అవుతాము. ఇన్ కేస్ ఇది వచ్చినా ఒక జలుబు దగ్గు జ్వరంతో పోతుంది. పారాసెటమాల్ ఫీవర్ ఉంటే లేకపోతే బాగా జలుబుంటే సిట్రజిన్ వేసుకొని ఐసోలేటెడ్గా ఉంటే తగ్గిపోతుంది. ఇదండి హెచ్ఎంపివి వైరస్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.